తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అమ్మవారి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి లైఫ్ అన్నాక కష్టాలు సుఖాలు కామన్గా వస్తూ ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే మనము పాతది జరిగిపోయినవన్నీ కూడా తలుచుకుని ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఎంత వద్దన్నా కూడా మనం అలానే చేస్తూ ఉంటాము. ఎదుటి వాళ్ళలో కూడా జరిగిపోయిన విషయాలు, వాళ్ళకి హాని చేసే విషయాల గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటాం కదండి. కానీ సుఖాలు వచ్చినప్పుడు మాత్రం పాతవన్నీ కూడా మర్చిపోతాం. అప్పటికప్పుడు ఎలా ఉన్నామో అలా బిహేవ్ చేస్తూ ఉంటాము. అసలు ఇలా కష్టాలు వచ్చినప్పుడు పాతే తలుచుకుని ఇంకా కృంగిపోవడం కంటే ఎలా మనము సర్ది చెప్పుకోవాలి? అలాంటప్పుడు కష్టాలు ఉన్నప్పుడు బ్రెయిన్ పని చేయదు అంటారు. ఏదైనా దాని నుంచి బయటపడడానికి ఎవరి సలహాలు తీసుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మ, సలహాలతో పాటుగా అద్భుతమైనటువంటి రెమెడీ కూడా చెప్తాను మీరు అన్నటువంటి విషయము. కష్టాలు అనేటువంటివి మనకు రావడము కానీ, సంతోషకరమైనటువంటి సంఘటనలు వచ్చినటువంటి సందర్భాలలో సంతోషంగా ఉంటూ, కష్టాలు వచ్చినప్పుడు నలుగురికి షేర్ చేయడం కానీ, బాధపడడం కానీ, కుమిలిపోవడం కానీ, ఇలాంటివి. లైక్ ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనము ఎంత విస్తరించుకోవడం వల్ల మనము అనేటువంటి వ్యక్తులము, ఎంతమందికి పరిచయాలు కావడం వల్ల మనము అనేటువంటి ఈ ఫలానా పేరు గల వ్యక్తి ఎవరికైతే కష్టం వచ్చింది అనుకునేటువంటి వారు, వీరి సీక్రెట్ విషయాలు నలుగురికి చెప్పుకోవడం వల్ల, లేదా నలుగురిని నమ్మి దగ్గర పెట్టుకోవడము, వీరితో వెన్నుపోటు లైక్ జరిగి, ఇప్పుడు ఒక సీక్రెట్ విషయాలు మీ కారు డ్రైవర్కి కానీ, మీరు నమ్మినటువంటి తమ్మునికో, మీరు నమ్మినటువంటి కొలిక్కో, మీతో బిజినెస్ చేసేటువంటి బిజినెస్ మ్యాన్కో, సో ఎప్పటికైనా ప్రమాదమే అది. అవునా కాదు? ఇప్పుడు మీకంటూ ఒక సీక్రెట్ అంటే ఒక కవచం, అది ఎప్పుడూ ఉండాలి. సో దీనిని నేను ఈ సమయంలో తీస్తాను, దీనిని ఈ సమయంలో నేను వేసుకుంటాను, ఈ సమయంలో. సో శత్రువుకు మనకి అర్థమైపోయింది కదా, ఈ సమయంలో ఉండదు, ఈ సమయంలో దెబ్బ కొట్టవచ్చు. సో ఎప్పుడైతే మన సీక్రెట్ విషయాలు, మనకు ఉండేటువంటి పర్సనల్ విషయాలు మనము మన అనుకునేటువంటి వ్యక్తులకు ఎప్పుడైతే చెప్తామో, వాడు మన కాదు, వాస్తవం చెప్పొద్దు, మన మనసులోనే ఉంచుకోవాలి. సో అలాంటి విషయాలు ఎప్పుడైతే షేర్ చేసుకున్నామో, అలాంటి విషయాల ద్వారా వారు ఇవాళ బాగానే ఉంటారు, రేపటి కాలంలో గ్రహాలు మారుతుంటాయిగా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు ఓకే, బట్ ఎవరి వ్యక్తిగత రీత్యా గ్రహాలు మారినప్పుడు దూరం అయిపోవాలి. అంతే, కుదరదు అది. ఇప్పుడు 10th వరకు ఒక స్కూలు, 10th తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, దీని తర్వాత లైక్ ఎవరు మీకు ఎట్లా చదువు అంటే, కొందరు అమెరికా వెళ్ళిపోతారు, అబ్రాడ్ చదువుకుందామని చెప్పి, కొందరు ఇక్కడే ఉంటారు, కొందరు ఆ డిగ్రీతోనే మామూలు జాబ్స్ అంటే 10th వరకు ఉండేటువంటి ఈ యొక్క మన స్నేహం ఏదైతే ఉందో అది సూపర్. జనరల్గా ఈ 10th తర్వాత జరిగేది 1-2 ఇయర్స్, ఈ 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో వీరే మన జీవితంలో మన విషయాలు వారికి చెప్పడం కానీ, లేదా మనము పనిచేసే చోటికి వారిని పిలిపించుకున్నా, సో మనం ఒక బాస్ హోదాలో ఉన్నాం. సో మీ ఫ్రెండ్ జాబ్ లేక ఇబ్బందిలో ఉన్నాడు, తను వచ్చాడు, మీరు ఏదో మంచి భావనతో తనకు జాబ్ పెట్టించారు. ఒక 3 నెలలు సార్ అని కానీ, శ్రీను అని కానీ, అంటే మీ ఇద్దరు క్లాస్మేట్లు అయినా కూడా మీకంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఉన్నాడు. తర్వాత విషయం ఏంది అనేది అర్థం చేసుకున్నాడు. ఒక 6 నెలలు చూశాడు. 6 నెలల తర్వాత మీ బాస్ వాళ్ళ బాస్ వస్తే ఏదో విషయంలో తనతో మాట్లాడము, మెల్లగా తన నెంబర్ తీసుకోవడము, తనతో దగ్గర అవ్వడము, తనకు మెసేజ్ చేయడం, గుడ్ మార్నింగ్ బాస్ అని, గుడ్ ఈవినింగ్ బాస్ అని, ఇట్లా మీరు చేసే 4 విషయాలు. అంటే ఎవరికైనా కొన్ని ఉంటుంది. ఈ కొన్ని ఈ జాబ్ రిలేటెడ్ జరిగేటువంటివి కొన్ని ఇక్కడివి అక్కడ చెప్పినటువంటి దాఖలాలలో మీపై చిన్న చూపు ఏర్పడుతుంది మీ బాస్కు. సో మీరు నమ్మినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే అక్కడ షేర్ చేశారు, మళ్ళీ ఏం ఏర్పడినట్టుగా మీతో హ్యాపీగా ఉన్నారు, మీకు ఈ విషయం తెలుస్తలేదు. సో ఈ విషయం తెలిసే సందర్భానికి మీరు అక్కడ ఉండరు. ఈ ఎవరైతే ఉన్నారో
వాడన్న బాస్ కావాలి, లేదా ఇంకొకడన్న రావాలి. అర్థమైందా? ఇది కష్టం కదా, ఇది జీర్ణించుకునే విషయమా? అన్నం పెట్టినటువంటి వారికి సున్నం పెట్టేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంతే నేను చెప్పే విషయం. కానీ ఈ రోజుల్లో ప్రస్తావించుకున్నట్లయితే ఎవరికి మన విషయాలు షేర్ చేయకుండా ఉండడం అదే చెప్పేది. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచాలి. అండ్ మీరు అన్నట్టుగా ఇది ఇక్కడికి ఎవరిని మన దరిదాపుల్లోకి కానీ, మన స్వేచ్ఛ కానీ, మన స్వాతంత్రం కానీ, మన యొక్క హ్యాపీనెస్ కానీ మనము ఒకరి ద్వారా మనము వీటికి దూరం కావద్దు. హ్యాపీగా ఉండాలి. మన కుటుంబము అనేటువంటిది అల్టిమేట్, ఫ్యామిలీ అనేటువంటిది ఎక్సలెంట్, భార్య పిల్లలు. ఇది కూడా చెప్తున్నా. తల్లి తండ్రి అయిపోయింది. తల్లి తండ్రి అనే మాటని ఇట్లా నేను చెప్తున్నాను అంటే కుదరదు, నమ్మరు ఎవరు. వివాహం జరిగిందా మీకు భార్య తల్లి తండ్రి అన్నీ. ఎందుకంటే అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉన్నది. అంటే తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వేయమని చెప్పి కాదు నా ఉద్దేశం. వారు ఉండేటువంటి స్థానంలో వారు ఉంటారు. ఓకే, వారిని మనం చూసుకుంటే సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం భార్యను అంత ప్రేమగా చూసుకోవాలని నా అర్థం. సో భర్తను కూడా ఎట్ ద సేమ్ టైం వారు కూడా అదే విధంగా చూసుకోవాలి. అప్పుడు ఒక బంధం అనేటువంటిది అక్కడ జనరేట్ అవుతుంది. హ్యాపీ హోమ్ అనేటువంటిది ఉంటుంది మనకు. ఎప్పుడైతే ఓపెన్ అంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం దాస్తున్నామో, ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో, ఎప్పుడైతే మన మనస్సాక్షి ఇది తప్పు అని చెప్పినా మనం చేస్తున్నామో, అప్పుడు ఒకసారి ఓకే, రెండోసారి కానీ మూడోసారి కానీ ఒక నమ్మకం అనేది పోతుంది. పోయిన తర్వాత ఒక స్త్రీకి నమ్మకం అనేటువంటిది పోయిన తర్వాత తిరిగి రావాలంటే చాలా సమయం. మనం ఎన్ని చేసినా నటిస్తున్నావా అని ఒక మాట అంటే కథ మనం బాధపడిపోతాం. అదే మాట అంటారు వారు, నటిస్తున్నారా అని చెప్పంటారు. నటన చాలు అంటారు. అంటే ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మనము మన హ్యాపీ హోమ్ అనేటువంటిది చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా. ఒకటి. రెండవది, ఇక ఎవరి వల్లనో అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి ఉదాహరణ వల్లనే మనం హట్ అయ్యి ప్రతిసారి, ఇప్పుడు మీరు ఒక ఏరియాలో కిరాయి ఉంటున్నారు, అక్కడి నుండి ఈ స్టూడియోకు ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం. ఓకే, అక్కడ నుండి ఇక్కడికి రావాలి. మీ ఓన్ కార్లో వస్తున్నారా, లేదా మీరు 2 వీలర్ మీద వస్తున్నారా, లేదా క్యాబ్ బుక్ చేసుకొని వస్తున్నారా, మీ ఇష్టం. 10:30కి తమ్ము వేయాలి. సో 10:20 వరకు మీరు ఇక్కడ ఉండాలి. సో ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరాలి? సుమారుగా ఒక సమయం, ఒక 35 మినిట్స్ ముందు బయలుదేరాలి. ఈ బయలుదేరిన సందర్భంలో కారు బ్రేక్ డౌన్ అయింది, మీ 2 వీలర్ పంక్చర్ అయింది కావచ్చు, పెట్రోల్ అయిపోయింది కావచ్చు, లేదా మీరే స్కిడ్ అయి కింద పడ్డారు కావచ్చు. ఉదాహరణ ఏదో జరిగింది. వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోతే ముందుకు మనం వెళ్ళలేము, అవునా కాదా? అవును. సో కొంత టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ కూడా బ్రేక్ డౌన్ చేయొద్దు. ఈ ఆలోచనలతో నన్ను ఒకడు మోసం చేశాడు, అక్కడే నువ్వు ఎందుకు బ్రేక్ డౌన్ అయిపోయి ఆగిపోతున్నావు? నీవు చేయాల్సింది ఏమిటి? అది కదా కావాల్సింది. నీ కుటుంబానికి ఏం చేయాలి, నువ్వు నీ పిల్లలకి ఏం చేయాలి, నువ్వు అక్కడే ఆగిపోతే ఎట్లా? సరే తీసుకో, ఒక్కరోజు తీసుకో, 2 రోజులు తీసుకో, టైం అంతకు మించి తీసుకో. మాకు లేదు టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో టైం వేస్ట్ చేయకండి. మీ 1 రోజు 2 రోజులు వెళ్ళిపోండి, ఎక్కడికో, ఎవరికి చెప్పకండి, హ్యాపీగా వెళ్ళిపోండి. మీకు నచ్చింది తినండి, నచ్చింది తాగండి, 2 రోజులు ఉండండి, ఆ బాధను మర్చిపోండి. మళ్ళీ కొత్తగా హ్యాపీగా జీవితాన్ని మొదలుపెట్టండి. హ్యాపీగా లేదు అనుకుంటే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. నాకు ఫ్యామిలీయే సర్వస్వం అనుకునేవారు కూడా ఉన్నారు. సో చక్కగా భార్యను చూస్తే అన్ని బాధలు మర్చిపోయేవారు కూడా ఉన్నారు. సో అలా హ్యాపీగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక 2-3 రోజులు ఉండి జరిగిన బాధను అక్కడే విడిచిపెట్టండి, రండి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి. మీ బ్రెయిన్ను బ్రేక్ డౌన్ చేసుకోకండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అంతే. ఇక అద్భుతమైన విషయం ఏమిటి అంటే దుర్గా అమ్మవారి దేవాలయం. నేను ప్రతి వీడియోలో దుర్గా అమ్మవారు అంట. ఈ కలియుగంలో దుర్గా అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, భగలాముఖి అమ్మవారు అండ్ గణపతి మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్. వీరికి మనం ఎంత పూజిస్తే ఈశ్వరుడు, ఇక అది బిగ్ బాస్ అంటే చెప్తున్నా, తొందరగా రిజల్ట్ రావాలి అంటే వీరిని పట్టుకోవాలి. ఎట్లా?
మన మనసు బాధలో ఉంది, ఒకసారి రుద్రం వినండి, రుద్రం చదవండి, విన్నరా? లేదా ఈశ్వరునికి అభిషేకం చేయండి, చాలా మనసు ప్రశాంతంగా అవుతుంది. గణపతికి సంబంధించినటువంటి నామాలు ఉంటవి, నామాలు చదువుకోండి. గణపతి 108 నామాలు చదువుకోండి చక్కగా కూడా. చదువుకొని గణపతికి గరకను సమర్పించండి. చూస్తున్నట్టుగా స్వామి మన బాధ వింటున్నట్టుగా బాధించుకోండి. మనసులో ఫీల్ కండి, ఫీల్ కావాలి, డివైన్ ఫీల్ కావాలి. ఇక ప్రత్యంగిర అమ్మవారి నామాలు ఉన్నవి, చదువుకోవచ్చును. దీని తర్వాత భగలాముఖి అమ్మవారి నామాలు దొరుకుతాయి గూగుల్లో, చదువుకోవచ్చును. ఎట్ ద సేమ్ టైం దుర్గా అమ్మవారికి సంబంధించి ఒక నిమ్మకాయ, ఒక గుమ్మడి, అంటే రాచగుమ్మడి, మనకు కూర వండుకుంటారు కదా, మన రసం పెడుతూ ఉంటారు, ఆ గుమ్మడి తీసుకువెళ్ళండి. అమ్మవారికి 9 సార్లు తిప్పండి, తిప్పి కొట్టండి. కొట్టి రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టండి. నిమ్మకాయని కట్ చేసి కూడా రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టండి. నమస్కరించుకోండి. మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు వచ్చినటువంటి కష్టానికి, అమ్మ నేను నీకు బలిస్తున్నా, నన్ను నువ్వు రక్షించు, ఇంతే. నమస్కరించుకొని వెళ్ళిపోండి. వితిన్ 41 days లోపు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేస్తుంది మీకు, అంతే. ఖచ్చితంగా ఒక్కరోజు మనం అలా చేసినట్లయితే ఒకటేసారి అది అమావాస్య రోజు కానీ, శుక్రవారాలు కానీ చేయండి, పౌర్ణమి రోజు కానీ. కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే వ్యక్తిగతంగా కూడా మనల్ని మనం మార్చుకుంటూ ఇలా దైవానికి సంబంధించిన ఆరాధనలు కూడా చేసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా ఫలితం తొందరగా వస్తుంది. అదే చెప్తున్నా, వ్యక్తిగతంగా మనం మార్చుకోవాలంటే బ్రేక్ డౌన్ చేసుకోవద్దు, మన బ్రెయిన్ను బ్రేక్ డౌన్ చేయొద్దు, అంతే. గతంలో ఉండిపోవద్దు, అంతే. ఇక ఇప్పుడు ఒకటే చెప్తున్నామా, వెహికల్ బ్రేక్ డౌన్ అయితే ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా రిపేర్ చేయించుకుంటాం. బ్రెయిన్ కూడా అంతే విధంగా ఉండాలి. వాడొకడు నన్ను ఆ మాట అన్నాడు, వీడు ఈ మాట అన్నాడు, ఎందుకు అవన్నీ, మన బుర్ర ఖరాబ్, అంతే. ఈ చిన్నది కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఏ పరిస్థితుల్లో అన్నా కూడా ఎవరు కూడా ఇంతలా ఆలోచించి అక్కడే వెనకబడిపోయి ఉంటారండి. చాలా చక్కటి విషయాలు, అలాగే చక్కటి పరిహారం కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.